ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మోసం చేసే స్త్రీ ఎప్పుడూ నీతో గొడవ పడుతూనే ఉంటుంది, ఎందుకంటే నీ నుంచి విడిపోవాలని కనుక. రెండో కారణాలు ప్రతిదానిలో వెతుకుతూ తరచూ వాటిని ప్రధానంగా చెబుతూ గొడవ పడుతూనే ఉంటుంది. మూడవ కారణం, చీటికి మాటికి పరాయి మగాళ్ళతో పోలుస్తుంటారు, నువ్వెందుకు పనికిరావని. నాలుగవ కారణం, అందరూ అలా బ్రతుకుతున్నారు, నీ వల్లే నేను ఇలా ఇన్ని కష్టాలు పడాల్సి వస్తోంది అని 10 మంది ముందు నిన్ను అవహేళన చేసి నీ విలువను తీసేస్తుంది. మరి ఐదవ కారణం, ఎప్పుడూ నీతో ఉండటానికి ఇష్టపడకుండా బయట ఎక్కువసేపు సమయం గడుపుతుంది. ఆరవ కారణం, అందరితో సంతోషంగా ఉన్నా నిన్ను చూసేసరికి ఆ సంతోషాన్ని ముఖంపై చూపించదు. మరి ఏడవ కారణం, నీ స్థాయిని, ఆస్తి, అంతస్తు సరిపోదని లేక నీకు లేవని ఎత్తి చూపించటం, లేక వాటిని వృధా చేయడం చేస్తారు. ఎనిమిదవ కారణం, పరాయి మగాడితో ఎక్కువసేపు మాట్లాడటం, వారితో నిన్ను పోలుస్తూ చులకన చేయటం. తొమ్మిదవ కారణం, మాటకు మాట సమాధానమిస్తూ నీకు ఎందుకురా గొడవ పెట్టుకోవడం, ఊరకే ఉంటే పోతుందిలే అని నిన్ను నువ్వు సైలెంట్గా ఉంచుకునేలా చేస్తుంది. ఇటువంటి వారు ఎక్కువగా విడిపోవడానికి కారణాలు అయితే చూపుతూ ఉంటారు. కానీ కారణాలు అనేటువంటివి జీవితంలో ఉండకపోవచ్చు. ప్రతి ఒక్క కారణంతో విడిపోవాలని అయితే రూల్ అయితే ఉండదు. ఇష్టమున్నవారు కష్ట సుఖాలు తెలుసుకుని వాటిని ఎలా అధిగమించాలి అని ఎప్పుడూ సంతోషంగా కలిసిమెలిసి ఒకరికొకరు ప్రేమ ఆప్యాయతలు చూపుతూ వాటిని తొలగించుకుంటూ ముందుకు వెళతారు. అయినా సంతోషం ఎప్పుడు ఇష్టమైన వారు పక్కనుంటే చాలు, మరేవి వారికి గుర్తురావు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక లేటెస్ట్ వీడియోతో మరొక వారం కలుద్దాం.